ఏళ్ల తరబడి గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా న్యాయపరంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వారిని విచారించేందుకు అనుమతించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ అగ్రనేతలకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఏళ్ల తరబడి గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా న్యాయపరంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఇక ఈ కేసులో వారిని విచారించేందుకు అనుమతించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ అగ్రనేతలకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఆ కేసు సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితులుగా వారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికీ సంబంధించిన కోర్టు ప్రొసీడింగ్స్ మొత్తం కూడా గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ కేసులో కొంత ఊరట లభించింది. పత్రిక రూపంలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక పెట్టి దాని ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారంటే నగదును, విదేశీ నగదును మళ్లించారని, ఆ నగదుని వాడే అక్రమంగా దీన్ని రన్ చేశారనేది ఒక ప్రధాన అభియోగం నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి. సో ఈ కేసులో గత కొన్ని రోజులుగా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అటెండ్ అయ్యారు. విచారణ కూడా ఆ ఈడీ అధికారులు కూడా వారిని విచారించడం జరిగింది. సో మనీ లాండరింగ్ ప్రాస్పెక్టివ్ జనరల్ గా నిధులు మళ్లింపు, విదేశాల నుంచి నిధులు వస్తేనే వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు, మనీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఈ ఈడీ గత కొన్ని రోజులుగా దీన్ని విచారించడం కావచ్చు, లేదంటే కోర్టు ప్రొసీడింగ్స్ ని ఎప్పటికప్పుడు ఢిల్లీ రెవెన్యూ కోర్టు ఏదైతే ఉందో, హౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే ఉందో అందులో ఈ విచారణ కొనసాగుతుంది గత కొన్ని రోజులు, కొన్ని నెలలుగా, కొన్ని ఏళ్లుగా. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్ మొత్తం కూడా జరుగుతుంది. తాజాగా ఇటీవల లేటెస్ట్ గా ఆ కేసు సంబంధించి ఈడీ అనేది ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో అది కొత్తగా ఛార్జ్ షీట్ లో భాగంగా ఒక కొత్త ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేయడం జరిగింది. సో ఆ కొత్త ఎఫ్ఐఆర్ ని తీసుకోవడానికి ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టు నిరాకరించింది. కొత్త ఎఫ్ఐఆర్ వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకోవడానికి కోర్టు సిద్ధంగా లేదు. సో దీన్ని తీసుకోము అని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇది కొంత ఖచ్చితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించే అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే మళ్ళీ ఆ కేసు ఇంకొక కేసు కొత్త నమోదు అవటం, గో సెక్షన్ కింద దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉండటం, దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇది కోర్టే కొత్తగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసిందో దాన్ని తీసుకునేందుకు, దానివల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కొత్త సమస్యలు తీసేయడానికి కోర్టు సిద్ధంగా లేదు కాబట్టి దాన్ని మేము తీసుకోమని చాలా స్పష్టంగా ఈడీకి చెప్పింది. సో ఈ నేపథ్యంలో నిజంగానే కొంత బూస్టప్ లోనే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వారిద్దరు కూడా మనీ లాండరింగ్ జరిగిందనే ఒక ఆరోపణల మీద ఈడీ ఎంటర్ అవటం, పలుమార్లు వాళ్ళు విచారించడం, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవటం, ఇదంతా కూడా జరిగింది. మనకి ఇవన్నీ కూడా చూస్తుంది గత కొన్ని నెలలుగా జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా. సో దీన్ని లేటెస్ట్ గా వచ్చినటువంటి అంటే ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి, అంటే బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్, అదేవిధంగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు, అంటే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు మొత్తం రన్ అవుతుంది కాబట్టి, సో దాని తర్వాత ఆ ఫిర్యాదు కేసు మీద ది సేమ్ టైం ఆ ఫిర్యాదుకి అనుకుని ఉన్నటువంటి కేసు ప్రొసీడింగ్స్ లో భాగంగా మేజిస్ట్రేట్ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో, ఇప్పుడు కేసు విషయంలో భాగంగా మేజిస్ట్రేట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఈ కేసు మీద కేసు రన్ అవుతుంది. సో దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసు కాబట్టి దాన్ని అలానే చూస్తాం తప్పించి దానికి లింకప్ గా మీరు కొత్తగా తీసుకొచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని ఇంకా కొంత కాంప్లికేట్ చేస్తానంటే మేము ఒప్పుకోవన్నట్లుగా చెప్పింది. అట్ ది సేమ్ టైం ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ కాపీ కేసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ గా ఏంటంటే విక్టిమ్స్ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, లేదంటే అందులో నిందితులు కొన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కొంత ఆస్కారం ఉంటుంది, మామూలుగా పాసిబిలిటీస్ ఉంటుంది. కానీ ఈ కేసులో ఆ ఎఫ్ఐఆర్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు కూడా చూడాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా, అంటే ఈడీని ఒక గైడ్ చేస్తూనే ఈడీకి ఒక రూలింగ్ ఇస్తూనే అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో
రెస్పాండెంట్లు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీరికి కూడా మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూడడానికి వీలు లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇన్ కేసు ఎఫ్ఐఆర్ ను చూస్తే దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా వెళ్ళాలి, వాళ్ళ తరఫున లాయర్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం పైన ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి సో అది మిస్ అయినట్టు మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఈడీ ఇచ్చినటువంటి కొత్త ఏదైతే ఉందో ఈ ఛార్జ్ షీట్ లో భాగంగా ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఉందో దాన్ని మాత్రం మేము తీసుకోమని చెప్పడం మాత్రం నిజంగానే వీళ్ళిద్దరికి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక మంచి ఊరటనే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఏళ్ళుగా ఈ కేసు నడుస్తూ ఉంది. పలు అటెండ్ అవడం కావాలి, లేదంటే వీరి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అవడం కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పెద్ద ఎత్తున రూల్ చేసింది, చాలా కాలం పాటు రూల్ చేసింది. దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తుల మీద ఈ విధంగా అవినీతి ఆరోపణలు రావడం, ఆ పత్రికని ఆ విధంగా అక్రమంగా రన్ చేశారని, మనీ లాండరింగ్ జరిగినట్టు వచ్చిన ఆరోపణలు అనేది కొంత పార్టీ ప్రతిష్ట మతబారిగా ఉంటుంది కాబట్టి సో ఇటువంటి సమయంలో కొత్త కేసు నమోదు అవ్వకుండా, లేదంటే కొత్త కేసు సంబంధించిన కొత్తగా నమోదైన ఎఫ్ఐఆర్ మీద మళ్ళీ విచారణ జరగకుండా ఢిల్లీ రౌత్ కోర్టు ఏదైతే డెసిషన్ తీసుకుందో దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.